హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనము ఎగ్జిబిషన్ కి బయలుదేరి వచ్చామండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఎగ్జిబిషన్‌కి లోపలికి వెళ్ళే ముందు మనం టికెట్ తీసుకోవాలి. ఒక్కొక్కరికి వచ్చి టికెట్ రూ. 50. మన టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళే ముందు చూడండి, ఇక్కడ బాగా డెకరేషన్ చేశారు కదా. ఈ బోర్డు చూడండి, చాలా బాగుంది. లండన్ సిటీ అని పేరు పెట్టారు. లోపలికి వెళ్ళిన వెంటనే మనకి ముందుగా శివుని విగ్రహాన్ని దర్శనం చేసుకోవడానికి బాగా పెట్టారు. ఇక్కడ నేను దేవునికి దండం పెట్టుకుని లోపలికి వెళ్ళాము. నిజంగా లోపలికి వెళ్లే ముందు మనకి లండన్ సిటీకి ఎంటర్ అయినంత ఫీలింగ్ వచ్చేస్తుందండి. లోపలికి వెళ్లే ముందు చూడండి, ప్రతి ఒక్కరూ ఫొటోస్ దిగుతున్నారు. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఇటువైపు అటువైపు చూడండి, నిజంగా లండన్ సిటీలో హౌసెస్ ఎలా ఉంటాయో అలా క్రియేట్ చేశారు. ఇక్కడ చూడండి, పిల్లలు పెద్దలు వాళ్ళు కూడా తలపైన పెట్టుకునే హెడ్ మౌంటింగ్స్ లైట్స్ కూడా బాగున్నాయి కదా. ఇక్కడ అమ్ముతున్నారు, చాలా బాగున్నాయి. అలాగే కొమ్ములు కూడా ఉన్నాయి చూడండి, రెడ్ కలర్లో. ఇక్కడ చూడండి, ఇవి కూడా చాలా బాగున్నాయి బెడ్ లైట్లు. ఇవి రకరకాలుగా మోడల్స్ లో ఉన్నాయండి, కలర్స్ గా చాలా బాగున్నాయి. రకరకాల జాడీలు, పచ్చడి జాడీలు ఉంటాయి కదా, అవి చాలా రకాలు ఉన్నాయి. అలాగే ఆలీబాబా అద్భుత దీపం అంటారు కదా, అటువంటి మోడల్స్ లోనే పింగాణి ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, టీ కప్పులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్లవర్ వాజులు పెట్టుకునే పూలు పెట్టుకుంటాం కదా, అటువంటి కూజాలు, రకరకాల పింగాణి ఐటమ్స్ ఉన్నాయండి.
అలాగే ఇక్కడ చూడండి రకరకాల వంటి బెడ్ ల్యాంపులు ఉన్నాయండి. అవేనండి హైట్‌గా ఉంటాయి కదా! కొన్ని మోడల్స్ అనేవి ఉంటాయి. అటువంటివి చాలా బాగున్నాయి కదా! చాలా అందంగా ఉన్నాయి. ఏ బ్యాక్ సైడ్ ఈసండి ఇచ్చుకుంటాయి కానీ బాగున్నాయి. ఏవి ఇవి మరి గుచ్చుకుంటాయేమో. ₹50 అంటారు. తీసుకుంటాయి స్టోన్ కదా వద్దులే చూస్తానండు మంచి. చూడు ఏ బాగున్నాయి. ఇవో తీసుకో. ఇప్పుడు వస్తాయి లింక్ ఇచ్చాడు కదా కొద్దిగా అయినా. చెప్పు సబ్స్క్రైబ్ చేసుకున్నాను. చచ్చా సబ్స్క్రైబ్. ఎక్కడ గుజరాతా గుజరాత్ ఆంధ్ర విజయవాడ. విజయవాడ నెక్స్ట్ మెజర్ 11 ఎన్టీఆర్ గ్రౌండ్ ఎగ్జిబిషన్ గవర్నమెంట్ ఎగ్జిబిషన్ సెలెక్ట్ దీని పక్కనే చూడండి ఇవి సారీస్ అనుకుంటానండి. మేమైతే చున్నీలు అనుకున్నాము. ఇటువంటివి చాలా బాగున్నాయి చూడండి. ఇవి టస్సర్ క్లాత్ అనుకుంటా. వీటి మీద డిజైన్ కూడా చాలా బాగున్నాయి. తేలికపాటి సారీస్ అనుకుంటా. చాలా బాగున్నాయండి. ఈ సెక్షన్ మొత్తము దుప్పట్లు బెడ్షీట్లు మొత్తం ఉన్నాయండి. వాటికి ఆపోజిట్లో డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అండి మనకి ఎగ్జిబిషన్లో చాలా రకాలు ఉంటాయండి. చాలా బాగా మంచి మంచి కూడా దొరుకుతూ ఉంటాయి. మనకి దొరకనివంటూ ఏమి ఉండవండి. ఎగ్జిబిషన్లో ఎక్కువగా దొరుకుతాయి. మనకు నచ్చింది ఏదైనా ఉంటే తీసుకోవాలి. లేదంటే మనకు తర్వాత కావాలన్నా కూడా ఎక్కడ దొరకవండి. వెతికినా ఒక్కొక్కసారి అస్సలు దొరకవు. మనకి నచ్చినవి తీసేసుకోవడమే చాలా మంచిదండి. ఇక్కడ చూడండి డ్రెస్సులు ఉన్నాయి. చాలా బాగున్నాయి కానీ రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మనం డైనింగ్ టేబుల్స్లో మనము క్లాత్ని పెడతాం కదా. క్లాత్ పెట్టిన తర్వాత మనము భోంచేసేటప్పుడు ప్లేట్లు ఉంటాయి కదా. ప్లేట్ల కింద మనము ఒక రకమైన ఇప్పుడు వెరైటీలు వస్తున్నాయండి. అవి చాలా బాగున్నాయి. డిజైన్ కానీ చాలా బాగుంటున్నాయి. ఇంకా అలా మనం ముందుకు వెళ్తూ ఉంటే రకరకాల వస్తువులు కనిపిస్తున్నాయి.
ఇక్కడ చూడండి మెటల్స్తో చేసినటువంటి ఇయర్ రింగ్స్లు, చాలా హెయిర్ బ్యాండ్స్లు, అలాగే చిన్న పిల్లలు తినే జెమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి గాజు ఐటమ్స్ చాలా బాగున్నాయి కదా. మనం మంచినీళ్ళు తాగే గాజు గ్లాసులు, అలాగే జ్యూస్ తాగే జ్యూస్ గ్లాసులు, మందు తాగేటువంటి మందు గ్లాసులు, చాలా వరకు రకరకాల మోడల్స్ ఉన్నాయండి. అలాగే వాటర్ జగ్గులు కూడా ఉన్నాయి, వాటర్ బాటిల్స్ కూడా గాజు ఐటమ్స్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూడండి రాజస్థాన్ స్టైల్లో హ్యాండ్ మేడ్ పిల్లో కవర్స్ బాగున్నాయి కదా. అలాగే హ్యాండ్ బ్యాగులు, గోడ మీద తగిలించేటువంటి కూడా చాలా బాగున్నాయండి. ఇవి చాలా బాగుంటాయి, వీళ్ళు హ్యాండ్ మేడ్తోనే చేస్తారండి. ఇవి చాలా కాస్ట్ ఉంటాయి. సన్న గ్లాసులు, అలాగే రకరకాల మోడల్స్లో కళ్ళద్దాలు కూడా ఉన్నాయి. ఏ వస్తువు అయినా 10 రూపాయల దగ్గర చాలా వరకు హెయిర్ బ్యాండ్లు, క్లిప్లు చాలా ఉన్నాయి. రోల్డ్ గోల్డ్ ఐటమ్స్, బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. హెయిర్ బ్యాండ్ ఇదేనా? 1 2 4 తీసుకున్నాయి. ఏమన్నా కావాలంటే గుచ్చుకుంటే గుడ్డు సీకులు దేనికి? జుట్టుకి డిజైన్ గా వేస్తారు. ఏదైనా 20 రూపాయలు అనుకుంటా. कौन सा भी है? 20 का है. కావాలా? చేతికి వేసేది ఇచ్చు కావాలా? అంటే జడకేస్తాను తీసే వద్దు హాత్తో పెట్టు. ఇది ముడేసిన తర్వాత పెట్టుకునేది, ఇది మల్లెపూల లాగా తీసుకున్నా. జెయింట్ వీల్స్ చూడండి, చాలా లైటింగ్స్ తో డెకరేషన్ తో భలే చేశారు, భలే కనిపిస్తుంది కదా. వేరే మంది కవర్ చేసుకోలేదంటే నీకు అది క్లోజ్ చేసేస్తారు. సన్నీ డ్రెస్సులు చూడు బాగున్నాయి, కాటన్. ఎంతో అడిగి చూడు, ఇవన్నీ అవినా? అలంకారీ టైప్. లోపల ఇవి మనం ఇది తీసే లోపలిది వాడు తీసేసి ఇస్తాడా? లోపల ఉన్నది మామూలుగా డిజైన్ వేసాడు, విడిగా ఇది క్లాత్ ఇస్తాడు, ఇలా ఆ టైప్ లో ఇస్తాడు. చూస్తా మోడల్స్.
ఇది చూడు పెద్ద సైజ్ అయిపోతాయి. మన దగ్గర ఉన్నట్లు పెద్దగా అవుతుంది. ఈ సైజ్ తీసుకోవాలి మనం. ఈ డిజైన్ తో ఈ కలర్ బాగుంది. ఈ సైజ్ ఉండవు. इस डिजाइन में ये साइज में है क्या? सारे यही साइज साइज तो बड़ा लग रही है. कल यही लाओ. यही ఇవి చూడండి, ఇక్కడ అన్ని గార్డెన్స్ లో పెట్టుకునేటువంటి బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. అలాగే శివుని బొమ్మలు కూడా ఉన్నాయి. వీటితో పాటు తులసి కోట కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ చాలా రకరకాల పింగాణి వస్తువులు రకరకాలు ఉన్నాయి. బౌల్స్, అలాగే టీ కప్పులు, ప్లేట్స్, ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయండి. చాలా బాగున్నాయి కదా, ఒకసారి చూసేయండి. జైంట్ వీల్స్ చూడండి, చాలా లైటింగ్స్ తో డెకరేషన్ తో భలే చేశారు. భలే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, రోజ్ వుడ్ తో చేసినటువంటి జ్యువెలరీ బాక్సులు కూడా, అలాగే ఫ్రూట్స్ పెట్టుకోవడం కోసం వెరైటీగా చెక్కతో చేసినటువంటి బౌల్స్ కూడా ఇంకా ఉన్నాయండి. అలాగే మనము ఇంటికి రకరకాలుగా డెకరేషన్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసము చెక్క వస్తువులు చాలా బాగా ఉన్నాయండి. ఇక్కడ ఇటు చూడండి, మూరీ మిక్చర్ ఎలా సంచుల్లోని వేసి డెకరేషన్ టమాటాలతో చేశారు. మేము ఒక ప్లేట్ తీసుకున్నాము. తీసుకొని మూరీ మిక్చర్ తినేసి పక్కనే సోడా హబ్బు ఉంది, 2 గ్లాసులు మేము తీసుకున్నాము. ఒకటి గ్రేప్స్, ఒకటి ఆరెంజ్ తీసుకొని తాగేసి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇటు చూడండి, ఎగ్జిబిషన్లో రాజస్థాన్ ఒంటెను కూడా తీసుకొచ్చారు. ఈ ఒంటెను మంచిగా అలంకరించారు. దీని మీదకి ఎక్కాలంటే టికెట్ తీసుకోవాలండి. చూడండి, పిల్లలు అలాగే పెద్దవాళ్ళను కూడా ఎక్కించి తిప్పుతుంది. జైంట్ వీల్ చూడండి, అది రౌండ్గా తిరుగుతుంటే భలే కనిపిస్తుంది. ఎందుకంటే దానికి మొత్తం లైటింగ్స్తో డెకరేషన్ చేశారు కదా, చూడడానికి చాలా బాగుంది.
పాపం ఒంటి చూడండి చాలా బలహీనంగా ఉంది కదా. ఈ ఎగ్జిబిషన్ అయ్యేంత వరకు దానికి ఇంకా రెస్ట్ ఉండదు అనుకుంటాను. ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ కొనుక్కునే చోట చాలా బాగా ఆడిపిస్తున్నాడు అమ్మే అతను. చాలా బాగుంది కదా, ఎంజాయ్ చేయండి చూసి. ఈ ఒంటి మాత్రం జనాలను ఎక్కించి అటు ఇటు తిప్పుతూనే ఉన్నారు. ఇంకా ఇటువైపు మొత్తం ఫుడ్ సెక్షన్ పెట్టినట్టున్నారు. ఎగ్జిబిషన్ దగ్గర కానీ లేదంటే ఎక్కువగా గాలి కానీ దుమ్ము కానీ డస్ట్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే చోట మనం ఫుడ్ అవాయిడ్ చేసుకోవడం చాలా మంచిదండి. మీలో ఎంతమందికి బయట ఫుడ్ తినడం ఇష్టం ఉండదో కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ చేయండి. ఇవన్నీ చూడండి, మనం తినేటువంటి నారింజ తొనలు ఉంటాయి కదా, అవి పెప్పర్మెంట్ బిళ్ళలు లాంటివి, అటువంటివి కూడాను ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. అలాగే మౌత్ ఫ్రెషనర్, ఇంకా ఎన్నో రకాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మేకప్ కిట్ ప్రోడక్ట్ ఈ చూడు మేకప్ పెట్టుకునే తీసుకున్నది కంగి కైసది కంజియా కంగి అంటారు. తంగి కంగి KANGA కంగి. ఏ కలర్ తీసుకోలే? పర్పుల్ తీసుకో. ఈ ఎగ్జిబిషన్లో మనకి చాలామంది తెలుగు వాళ్ళు కలిశారండి. ఈ ఎగ్జిబిషన్లో సాగర్ కన్య షో కూడా ఉంది. మేము సాగర్ కన్య షో చూడటానికి టికెట్ తీసుకోవడానికి వెళ్ళి టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. సాగర్ కన్య షో చూడడానికి వెళ్ళే ముందు మనకు రకరకాల చేపలు మనకు కనిపిస్తున్నాయి. ఇవి మొత్తం గోడకి బాక్స్లో సెట్ చేసినట్టు అక్కడక్కడ రెండు వైపులా బాగా సెట్ చేశారండి, చాలా బాగున్నాయి. ఇంకా మనం సాగర్ కన్య దగ్గరికి వచ్చేసాము.
సాగర్ కన్యను చూడండి, ఒక పెద్ద బాక్స్లో వాటర్తో నింపేసిన దాంట్లో సాగర్ కన్య రూపంలో ఉన్న అమ్మాయిని పెట్టారు. నీటిలోనే ఉంటూ తను ఇటువైపుకి అటువైపుకి తిరగడం అంటే చాలా గ్రేటు. గంటల గంటల పాటు నీటిలో ఉండటం అంటే మాటలు కాదు కదా. కనీసం కాలు తిన్నంగా పెట్టుకోవడం కూడా లేదు. ఊపిరి పీల్చుకోవడం కోసం పైకి వెళ్ళి పీల్చుకుంటుంది ఆమె. రైట్ గా ఉన్నాయి, సేమ్ క్రొకడైల్ ఫిష్. ఆ షో నుంచి బయటికి మొత్తం వచ్చేసిన తర్వాత బయట వైపు చూడండి, ఇవి చాలా పెద్ద పెద్ద ఫ్లోర్ మ్యాట్లు ఉన్నాయి. ఎగ్జిబిషన్ మొత్తం ఇటు అటు తిరిగి మళ్ళీ మనము జెయింట్ వెల్ దగ్గరికే వచ్చేసాము. దగ్గర నుండి చూసేసరికి భలే అనిపించింది. ఈ ఎగ్జిబిషన్ చూడడానికి మేము 2 రోజులు కూడా వచ్చాము. ఎగ్జిబిషన్ నైట్ 11 వరకే ఉంటుందన్నారు, కానీ నైట్ 2 వరకు కూడా ఉంటుందండి. మేము సోడా తాగుతూ రంగుల రత్నం ఉయ్యాల్లో ఉండే వాటిని చూసుకుంటూ ఎంజాయ్ చేసాము. ఎగ్జిబిషన్ చూడడానికి చాలా బాగుంది. మేము చాలా వరకు ఎంజాయ్ చేసాము. అటు చూడండి, రంగుల రత్నం మేరీ కొలంబల్ను ట్యూబ్లైట్స్తోనూ అలాగే ఫుల్గా లైటింగ్స్తోనూ సెట్ చేశారు కదా. చూడడానికి చాలా బాగున్నాయి. మనం రంగుల రత్నం కాదు కదా, ఏది కూడా ఎక్కలేదు. ఎందుకంటే మనకి చాలా భయం అండి. దూరం నుండి చూసి ఆనందించడమే మన పని.
ఇంకా ఇది బయటకు వచ్చే దారిలో ఒక పక్కన గోవాలో ఎంజాయ్ చేస్తారు చూడండి, ఆ విధంగా సెట్ చేశారండి. ఒక పెద్ద టీవీని కూడా అరేంజ్ చేశారు. అలాగే ఇక్కడ క్లాత్ చూడండి, ఎల్లో కలర్లోను రెడ్ కలర్లోను బాగా డెకరేషన్ చేశారు కదా. వాటితో పాటు లైటింగ్స్ కూడా చాలా బాగా అలంకరించాడు. ఇంకా టీవీ ఒకటి పెట్టారు అన్నాను కదా, అందులో వచ్చే సాంగ్స్ని వింటూ చూస్తూ పబ్బులలో చూడండి డాన్స్ చేస్తారు కదా, ఆ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి ఇక్కడ. ఇవి చూడండి గన్తో షూట్ చేస్తారనుకుంటా ఈ బెలూన్స్ని. ఇలా బెలూన్ని షూట్ చేస్తే మనకి ఏదో ఒకటి గిఫ్ట్ లాగా ఇస్తారనుకుంటాను. అంతేకాకుండా ఇటువైపు చూడండి, నిజంగానే చూడడానికి రియల్గా జింకల్లాగా ఉన్నాయి. మేము నిజంగానే జింకలే అనుకున్నామండి. వాటి దగ్గరికి వెళ్ళి చూసాము, చాలా బాగున్నాయి. ఇవి హ్యాండ్మేడ్తో చేశారంట. ఇవి మనల్ని చూస్తున్నట్టుగా ఉన్నాయి కదా. వీటి కాస్ట్ వచ్చి చాలా కాస్ట్ ఉందండి. ఒక్కొక్క జింక వచ్చి 2000 అని చెప్పారండి. ఇంకా మేము ముందుకు వెళ్ళే కొద్దీ గేమ్ జోన్స్కి వెళ్ళామండి. ఇదంతా ఒక రూమ్లో సెట్ చేశారండి. చాలా వరకు ఎక్కువ గేమ్స్ ఉన్నాయి. వీటిని సపరేట్గా ఒక చోట అరేంజ్ చేశారు. ఆడుకునే వాళ్ళకు చాలా రకరకాల గేమ్స్ ఉన్నాయి. ఈ గేమ్స్ ఏంటో నాకు తెలియదు కానీ చాలా రకాలు ఉన్నాయి. అంతేకాకుండా గేమ్స్ ఆడుకునేడానికి చాలా బాగున్నాయి. ఇక్కడ నాకైతే రోబోట్తో చేసింది ఉంది చూడండి. ఈ రోబోట్ అయితే చాలా బాగుంది కదా, అచ్చం మనిషిలాగా ఉంది. ఇవన్నీ ఒకసారి చూసేయండి. ఇంకా ఎగ్జిబిషన్ లోపల అన్నీ చూసేసి మనకు అవసరం అనిపించినవి మాత్రమే తీసుకొని ఇంకా మేము బయటికి వచ్చేసాము. బయటికి వచ్చేసరికి ఇక్కడ కూడా మనం గుమ్మాలకి పెట్టుకునేవి ఉంటాయి కదా, డెకరేషన్ ఐటమ్స్ కనిపించాయి. మీకు ఈ ఎగ్జిబిషన్ ఎలా అనిపించింది అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. మేము వెళ్ళిన ఎగ్జిబిషన్లో మీకు ఏమేమి వస్తువులు నచ్చినాయో మాకు తెలియజేయండి. అలాగే మేము వెళ్ళిన ఎగ్జిబిషన్లో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ ఎగ్జిబిషన్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.